గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మారుదంతం మహాదృఢం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఎవరి ముఖాన్ని చూసినా ముందు ఆకట్టుకునేది మెరిసే దంతాలే. ఇవి లేకపోతే నోరు బోసిపోతుంది, ముఖం కళతప్పుతుంది. మనం ఆకర్షణీయంగా కనిపించటానికే కాదు, ఆహారాన్ని నమలటానికి, తిన్నది జీర్ణం కావటానికి, స్పష్టంగా మాట్లాడటానికి కూడా దంతాలు అత్యవసరం. ఎంతటి కీలకమైన పళ్లకు పుచ్చిపోవటం, చిగుళ్ల వాపు, ప్రమాదాలు శాపంగా మారుతున్నాయి. వీటి మూలంగా ఎంతోమంది శాశ్వతంగా దంతాలను కోల్పోతున్నారు. వీటిని బ్రిడ్జ్ పద్ధతితోనో కట్టుడు పళ్లతోనో పూరించవచ్చు, కానీ అంత బలంగా ఉండవు. వీటితో కొన్ని చిక్కులు ఎదురవుతుంటాయి. కాబట్టి డెంటల్ ఇంప్లాంట్స్కు రోజురోజుకి ప్రాధాన్యం పెరుగుతోంది. వీటి మీద స్థిరపడే కృత్రిమ దంతాలు సహజ దంతాల మాదిరిగా కనిపించడమే కాకుండా అంతే బలంగా పనిచేయటం విశేషం. పళ్ళు ఊడిపోవటం పెద్ద సమస్య. మన దేశంలో 65 నుండి 74 ఏళ్ల వృద్ధుల్లో సుమారు 19% మంది పళ్ళూడిన వారేనని అంచనా. దీనికి తోడు ప్రమాదాల్లో గాయపడటం వల్ల చిన్న వయసులోనూ దంతాలను కోల్పోతున్నవారు ఎందరో. ఇంత పెద్ద సమస్య అయినా మన దగ్గర చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుండడం ఆందోళనకరం. 1-2 పళ్ళూడితే ఏమవుతుందిలే అని భావిస్తుంటారు. నిజానికి దీంతో చాలా అనర్థాలే ఉన్నాయి. 1, పోషణ కొరవట్టం. పళ్ళు ఊడిపోతే ఆహారం నమలటం కష్టమవుతుంది. ఇష్టమైన పదార్థాలు తినలేక ఇబ్బంది పడతారు. దీంతో పోషకాలు లభించక మొత్తంగా శరీరమే చతికిల పడుతుంది. 2, దవడ ఎముక క్షీణించటం. పన్ను ఊడిన చోట ఏర్పడిన రంధ్రం పూడే క్రమంలో దవడ ఎముక కుంచుకుపోతుంది. సాధారణంగా నములుతున్నప్పుడు దవడ ఎముక మీద బలం పడుతుంది. దీంతో అది బలంగా తయారవుతుంది. పన్ను ఊడినప్పుడు ఎముక మీద ఎలాంటి బలం పడకపోవటం వల్ల అది జీవితాంతం క్షీణిస్తూనే ఉంటుంది. ఫలితంగా ముఖాకృతి దెబ్బతింటుంది. దవడలు లోపలికి పీకిపోయినట్లు కనిపిస్తాయి. మరో సమస్య పక్క పళ్లకు ఇబ్బంది కలగడం. ఒక పన్ను ఊడిపోతే దాని పక్కన ఉండేవి అటువైపునకు వాలటం మొదలవుతుంది. అవి ఖాళీ భాగంలోకి చొచ్చుకు రావటం వల్ల కదలటం మొదలు పెడతాయి. కొన్నాళ్లకు వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంప్లాంట్స్తో ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చు. పళ్ళు ఊడినప్పుడు మొదటి 3-4 నెలల్లోనే ఇంప్లాంట్స్ అమర్చితే దవడ ఎముక కుంచించకుండా చూసుకోవచ్చు. ఫలితంగా ముఖం ఆకృతి మునుపటిలాగానే ఉంటుంది. సహజ దంతాలతో నమిలినట్లుగా ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో కృత్రిమ దంత మూలం. టైటానియం లోహంతో తయారైన దీన్ని శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు. ఇందులో 3 భాగాలు ఉంటాయి. స్క్రూ మాదిరిగా ఉండే కింది భాగం దవడ ఎముకలో కుదురుకుంటుంది. దీని మీద దన్నుగా ఉండే భాగాన్ని, ఆ పైన కృత్రిమ దంతాన్ని బిగిస్తారు. శస్త్రచికిత్సలో ముందుగా దెబ్బతిన్న దంతాన్ని తొలగిస్తారు. దవడ ఎముకను శస్త్రచికిత్సకు అనుగుణంగా సిద్ధం చేసి ఇంప్లాంట్ను అమరుస్తారు. దీని చుట్టూ ఎముక వృద్ధి చెంది బలంగా కుదురుకున్నాక కృత్రిమ దంతాన్ని పట్టుకుని ఉండే భాగాన్ని బిగిస్తారు. అనంతరం దీని మీద కృత్రిమ దంతాన్ని అమరుస్తారు. ఇంప్లాంట్ తయారీకి వాడిన టైటానియం లోహం ఎముకకు ఎలాంటి హాని కలిగించదు. దీని ఎలక్ట్రాన్ అయాన్ ఎముకతో సరిపోలుతుంది. కాబట్టి ఎముక కణాలు
ఇంప్లాంట్కు అతుక్కుంటాయి. అక్కడ ఎముక వృద్ధి చెంది బిగుతుగా స్థిరపడుతుంది. సహజ దంతమూలంలా మారుతుంది. అందుకే ఏ కారణంతో పళ్ళు ఊడినా ఇప్పుడు ఇంప్లాంట్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. 1-2 పళ్ళు ఊడినా, మొత్తం పళ్ళు ఊడినా ఇంప్లాంట్స్తో సరిచేయవచ్చు. ఇంప్లాంట్ అమర్చటానికి చిగుళ్ళు ఆరోగ్యంగా, దవడ ఎముక తగినంత ఉండటం ముఖ్యం. కొందరికి ఎముక పలచగా ఉండొచ్చు. ఇలాంటి వారికి శరీరంలోని ఇతర భాగం నుంచి ఎముకను తెచ్చి అతికిస్తారు. పైదవడ ఎముక తగినంత ఎత్తులేని వారికి, ముక్కు పక్క గాలిగదులు దవడకు మరీ దగ్గరగా ఉన్నవారికి సైనస్ లిఫ్ట్ సర్జరీ అవసరమవుతుంది. ఇందులో పైదవడకు అదనంగా ఎముకను జోడిస్తారు. ఆ తర్వాత ఇంప్లాంట్ అమరుస్తారు. పిల్లల్లో పళ్ళు విరిగిపోతే శరీర ఎదుగుదల పూర్తయ్యాకే ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా అబ్బాయిలైతే 18 నుండి 19 సంవత్సరాలు, అమ్మాయిలైతే 15 నుండి 16 ఏళ్ల వరకు వేచి చూస్తారు. వీరికి అప్పటి వరకు పళ్లకు అతుక్కునే బ్రిడ్జ్ లేదా తాత్కాలిక పళ్ళు ఉపయోగపడతాయి. పళ్ళన్నీ ఊడిన వారు కట్టుడు పళ్ళు వాడుకోవటం చూస్తూనే ఉంటాం. వీటితో చిక్కేంటంటే లోతుగా ఉండటం, అందరికీ సరిపడకపోవటం. సాధారణంగా కట్టుడు పళ్ళు చిగుళ్ల కణజాలం దవడ ఎముక మీద కూర్చుంటాయి. దవడ ఎముక బాగా అరిగిపోతే కట్టుడు పళ్లకు తగినంత దన్ను దొరకదు. నాణ్యమైన పదార్థంతో తయారు చేసిన, బిగుతుగా ఉండేలా రూపొందించినా కూడా నిరంతరం కదులుతూ ఉండొచ్చు. తరచూ బయటికి ఊడి రావచ్చు. దీంతో కొందరు విసిగిపోయి వాటిని పూర్తిగా పక్కకు పెట్టేస్తుంటారు. వీలైనంత వరకు చిగుళ్లతోనే నములుతూ రోజులు వెళ్లదీస్తుంటారు. వీరికి ఇంప్లాంట్ మంచి అవకాశం. 1-2 పళ్ళు ఊడిన వారికి బ్రిడ్జ్ సాయంతో కృత్రిమ పళ్లను అమర్చే విధానమూ ఉంది. ఇందులో ఊడిన, విరిగిన వాటికి 2 పక్కలా ఉండే పళ్లను కాస్త చెక్కి బ్రిడ్జిని అమర్చుతారు. ఇంప్లాంట్స్ అమర్చితే ఆరోగ్యంగా, బలంగా ఉన్న పక్క పళ్లను చెక్కాల్సిన అవసరం ఉండదు. పళ్ళన్నీ ఊడిపోయిన వారికి బ్రిడ్జ్ అమర్చటం సాధ్యం కాదు. వీరికి ఇంప్లాంట్స్ ఒక్కటే మార్గం. అలాగని ప్రతి పన్నుకు విడివిడిగా ఇంప్లాంట్ అమర్చాల్సిన అవసరం లేదు. దవడలకు 6-8 చోట్ల ఇంప్లాంట్స్ స్థిరపరిచి వీటి సాయంతో బ్రిడ్జ్ పద్ధతిలో పళ్లను అమరుస్తారు. ఇలా 10-12 పళ్లను పెట్టవచ్చు. ఒకవేళ ఖర్చు ఎక్కువ అవుతోందనుకున్నా, దవడ ఎముక బాగా అరిగిపోయినా 4 ఇంప్లాంట్స్తోనే మంచి ఫలితం సాధించే పద్ధతి కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇందులో పై దవడకు, కింద దవడకు 4 ఇంప్లాంట్స్ అమర్చి వాటికి బ్రిడ్జిని బిగించి దంతాలను అమరుస్తారు. వీటితో మంచి ఫలితం కనిపిస్తున్నట్లు అనుభవాలు చెబుతున్నాయి. త్వరగా నమలటమూ సాధ్యమవుతోంది. సాధారణంగా డెంటల్ ఇంప్లాంట్ ఎముకలో కుదురుకోవటానికి 3 నుండి 4 నెలలు పడుతుంది. ఆ తర్వాతే కృత్రిమ దంతాల్ని అమరుస్తుంటారు. అయితే ఇంప్లాంట్ డిజైన్, దాని ఉపరితలాలను మార్చటం వంటి కొత్త పరిజ్ఞానాల మూలంగా ఇప్పుడు బాగా సమయం తగ్గిపోయింది. 2-4 వారాల్లోనే దంతాన్ని బిగించడానికి వీలవుతోంది. అవసరమైతే అదే రోజున అమర్చే సదుపాయము అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఇంప్లాంట్ అమర్చిన 1-2 రోజుల్లోనే దంతాన్ని బిగిస్తారు. ప్రస్తుతం CBCT, CAD, CAM టెక్నాలజీ, గైడెడ్ సర్జరీలు త్వరగా ఇంప్లాంట్ అమర్చడానికి తోడ్పడుతున్నాయి. CBCTతో చిగురుకు కోత పెట్టకుండానే లోపల ఎముక ఎలా ఉందో తెలుసుకోవచ్చు. CAD, CAM సాయంతో ముందే వర్చువల్గా ఇంప్లాంట్ను
దీని మీద బిగించే దంతాన్ని డిజైన్ చేయొచ్చు. చిన్న కోతతోనే ఇంప్లాంట్ అమర్చడానికి గైడెడ్ సర్జరీ ఉపయోగపడుతుంది. దీంతో శస్త్రచికిత్స త్వరగా పూర్తవుతుంది. రక్తస్రావము అంతగా ఉండదు. అవసరమైన వారికి అదే రోజు పన్ను బిగించే అవకాశమూ ఉంది. సహజ దంతాలతో పోలిస్తే ఇంప్లాంట్స్ 80% వరకు దృఢంగా ఉంటాయి. మామూలుగా ఆహారం తినటానికి ఇవి సరిపోతాయి. అయితే ఇవి దెబ్బతినకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు పాటించాలి. చాలా గట్టిగా ఉండేవి అంటే ఎముకల వంటివి కొరకరాదు. తరచూ డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. కృత్రిమ దంతాలే కదా, శుభ్రం చేసుకోకపోతే ఏమీ కాదనుకోవద్దు. పళ్ల మధ్యన ఆహార పదార్థాలు చిక్కుకుపోతే చిగుళ్ల ఇన్ఫెక్షన్ తలెత్తవచ్చు. కాబట్టి రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. పొగ తాగే అలవాటు దంతాలను దెబ్బతీస్తుంది. ఇది ఇంప్లాంట్స్కు వర్తిస్తుంది. కాబట్టి పొగ తాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. ఒకప్పుడు మధుమేహులకు ఇంప్లాంట్ వద్దని చెప్పేవారు. ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకునేవారికి అమరుస్తున్నారు. కాకపోతే గ్లూకోజ్ అదుపులో ఉండడం ముఖ్యం. గ్లూకోజ్ అదుపులో ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రోజు బ్రష్ చేసుకుంటూ గ్లూకోజ్ను అదుపులో ఉంచుకుంటే 15-20 ఏళ్లైనా ఇంప్లాంట్స్ చక్కగా పనిచేస్తాయి. ముందు భాగంలో దవడ ఎముక క్షీణించటం, తగినంత ఎముక లేని వారికి ఇంప్లాంట్ అమర్చటం కష్టమైన పని. వీరికి ప్రత్యామ్నాయ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. జైగోమాటిక్ ఇంప్లాంట్. ఇది దవడ ఎముకకు బదులు బుగ్గ ఎముకలో అమర్చే ఇంప్లాంట్. టెరిగాయిడ్ ఇంప్లాంట్. పుర్రె అడుగున ఎముకకు అతుక్కుని ఉండడం దీని ప్రత్యేకత. పొట్టి ఇంప్లాంట్. ఎముక తగినంత పొడవు లేని వారికి ఉపయోగపడే వీటికి ఇటీవల ఆదరణ పెరుగుతోంది. సాధారణంగా వీటిని జైగోమాటిక్ లేదా టెరిగాయిడ్ ఇంప్లాంట్స్తో కలిపి చేస్తుంటారు. ఈరోజు మనం మారుదంతం మహాదృఢం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.